హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ గ్రూప్ 4 రిక్రూట్మెంట్లో అతి ముఖ్యమైనటువంటి ప్రాసెస్లలో మొదటిది పరీక్ష నిర్వహణ, ఎగ్జామ్ జరిగిపోయింది. తర్వాత అతి ముఖ్యమైనటువంటి వాటిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ధృవపత్రాల పరిశీలన అని చెప్పేసి అంటాము. వాటిని కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని కూడా అనొచ్చు. అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కూడా ఈ గ్రూప్ 4కు సంబంధించి సుదీర్ఘమైనది. ఎందుకంటే 1:3 చొప్పున 8,180 వేకెన్సీస్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ 24,000 మందిని దాదాపుగా సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఒక లెంతెస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. అయితే చాలామంది అభ్యర్థులు మరి ఫలితాలు ఎప్పుడు, తుది ఫలితాలు ఎప్పుడు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయి, ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అవుతాము అని చెప్పేసి అడుగుతున్నారు. కొంతమంది దీన్ని ఆధారంగా చేసుకొని ఇతర పరీక్షలకు ప్రిపరేషన్ని కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం కోసం కూడా కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో పూర్తి వివరాలు అంటే నెక్స్ట్ ప్రాసెస్, ఎప్పటి వరకు అపాయింట్మెంట్స్ రావచ్చు, ఇవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తా. సో వీడియో లెంత్ అనేది కొంత చిన్నగానే ఉంటుంది కంపేర్ టు ప్రీవియస్ వీడియోస్. లెంత్ చిన్నగానే ఉంటుంది, పూర్తిగా చూడండి. అదేవిధంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా ఇలాంటి కంటెంట్ మీకు టైంకి రీచ్ అవుతుంది. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, గ్రూప్ 4 నోటిఫికేషన్ వెరీ క్రేజియస్ట్ నోటిఫికేషన్. 8,180 వేకెన్సీస్తో ఉన్నటువంటి ఒక భారీ నోటిఫికేషన్. అయితే తుది ఫలితాలు, ఫైనల్ రిజల్ట్స్ అని చెప్పేసి అంటాము, దాన్నే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అని చెప్పేసి అంటాము. దానికోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఇందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దాదాపుగా 24,000 మంది 8,180 వేకెన్సీస్కి 1:3 చొప్పున ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి 24,000 ఎగ్జాక్ట్ నెంబర్ కాదు, కాస్త అటు ఇటుగా 24,000 మెంబర్స్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎంపిక చేయడం అయితే జరిగింది. ఇందులో దాదాపుగా 2.5 నెలలు జూన్లో స్టార్ట్ అయింది. జూన్లో ఒక 10 రోజులు అనుకోవచ్చు. జూలై, ఆగస్టు 31 వరకు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మొత్తం ఈ 24,000 మందికి మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళు 24,000 మందికి 24,000 మంది హాజరు కాలేదు. సో ఇందులో ఈ 24,000 మెంబర్స్లో అటెండ్ అయినటువంటి వాళ్ళు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ని అటెండ్ చేసినటువంటి వాళ్ళు దాదాపుగా 18,000 మంది వరకు ఉండొచ్చు. ఇది ఒక అంచనా మాత్రమే. అయితే కొన్ని రకాల సోర్సెస్ అంటే కొంత ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసిన, అయితే ఆ ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ సోర్స్ కాదు కాబట్టి దాన్ని రివీల్ చేయొద్దు, కాబట్టి దాన్ని చెప్పట్లేదు. సో నాకు అందినటువంటి నేను తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారము 18,000కు పైగా 18,000కి కాస్త అటు ఇటుగా 18,000 ప్లస్ మెంబర్స్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ని అటెండ్ అయినట్లుగా తెలుస్తుంది. అంటే 75% ఆఫ్ ది 1:3 క్యాండిడేట్స్, 1:3 లిస్ట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్లో 75% మంది హాజరైనట్లుగా తెలుస్తుంది. రిమైనింగ్ 25% గైర్ హాజరు అంటే యాబ్సెంట్. ఇదంతా దాదాపుగా ఎగ్జాక్ట్ నెంబర్స్ కావు, దాదాపుగా సుమారుగా అనుకోవచ్చు. గైర్ హాజరు యాబ్సెంట్ అయినటువంటి అభ్యర్థులు 6,000 మంది వరకు ఉన్నారు, 6,000 మెంబర్స్ వరకు ఉన్నారు. ఇది 25% అనుకోవచ్చు. ఇది ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే మనము మొదటి నుంచి అనేక వేదికల ద్వారా అంటే యూట్యూబ్లో కావచ్చు, టెలిగ్రామ్లో కావచ్చు, ఇతర మార్గాల ద్వారా ఎవరైతే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు సెలెక్ట్ అయి ఉన్నారో, సో మంచి ఉద్యోగాలలో ఉన్నారో, సో ఎవరైతే మళ్ళీ 1:3 లిస్ట్లో ఉన్నారో, అలాంటి వాళ్ళు ఈ ఉద్యోగానికి రాము అనుకుంటున్నారో మీరంతా కూడా అటెండ్ అవ్వకండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ని స్కిప్ చేయండి, ఇంకొకరికి అవకాశం కల్పించండి అని చెప్పేసి మనము అవేర్నెస్ కండక్ట్ చేసినాము. అంటే నేను ఒక్కనే కాదు, చాలామంది చాలా వేదికల ద్వారా ఈ అవేర్నెస్ కండక్ట్ చేయడము అంటే అవేర్నెస్ కల్పించడం జరిగింది. సో చాలామంది దానికి మంచి రెస్పాండ్ అయ్యి చాలామంది కూడా అటెండ్ కాకుండా ఉన్నట్లుగా తెలిసింది. వ్యక్తిగతంగా నాకు తెలిసిన వాళ్ళే 100కు పైగా మెంబర్స్ అటెండ్ కాలేదు. నాకు తెలిసిన వాళ్ళు అంటే రకరకాల డిపార్ట్మెంట్స్లో నేను పనిచేశాను కాబట్టి నా ఫ్రెండ్స్ సర్కిల్లో, అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి దాదాపుగా 100+ మెంబర్స్ అటెండ్ కాలేదు. అయితే ఇది వచ్చేసి ఒక గుడ్ న్యూస్. ఎవరికి గుడ్ న్యూస్? ఎవరైతే బార్డర్లో ఉన్నారో, అంటే ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ చూసుకున్న తర్వాత 0.5 మార్కు, 1 మార్కు, 1.5 మార్కులు, 2 మార్కులు ఇలా నియరెస్ట్ మార్జిన్తోన ఉద్యోగం రాకపోవచ్చేమో, బార్డర్ వరకు వచ్చి ఉద్యోగం కోల్పోతామేమో అని చెప్పేసి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అంటే తెలిసిపోతుంది మనకు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రాగానే ముందు ఎంతమంది ఉన్నారు, ఏ జిల్లా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారు మొత్తం రివీల్ అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా చూసుకొని ఉద్యోగం మిస్ అవుతుంది అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి న్యూస్, గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దాదాపుగా 6,000 మంది యాబ్సెంట్ అయినారు. అయితే ఇక్కడ ఇంకొక అంశం గమనించాలి. ఈ 6,000 మందిలో అందరూ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యే క్యాండిడేట్స్నా అంటే కాదు. ఎందుకంటే ఈ 24,000 మందిలో 6,000 మంది అటెండ్ కాలేదు దాదాపుగా అనుకుంటే. ఇందులో మళ్ళీ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకరు వచ్చేసి 1:1 సెలక్షన్ లిస్ట్లో ఉండదగినటువంటి వాళ్ళు, అంటే వీళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషను, వీళ్ళ డిస్టిక్, వీళ్ళకున్న వేకెన్సీసు, వీళ్ళ యొక్క ర్యాంకు,
ఈ 4 అంశాలను తీసుకుంటే వీళ్ళు ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు, అంటే 1:1లో, అంటే వీళ్ళు దాదాపుగా కొంతమంది 1000 లోపల ర్యాంకు, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు 100 లోపల ర్యాంకు, 2000 లోపల ర్యాంకు, 5000 లోపల ర్యాంకు, ఈ విధంగా ఉండి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. కానీ ఆల్రెడీ వేరే ఉద్యోగంలో ఉన్నా, లేదంటే ఏఈ కావచ్చు, ఏడబ్ల్యూ కావచ్చు, లేదంటే ఎస్ఐ ఆఫ్ పోలీస్ కావచ్చు, ఇతర ఉద్యోగాలు కావచ్చు, వాటికి సెలెక్ట్ అయ్యి ఉన్నాము అనే రీజన్తోన అటెండ్ కాలేదు. సో ఈ విధంగా 1:1 అంటే ఖచ్చితంగా ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్లో ఉండే అంత ర్యాంక్ ఉన్నప్పటికీ, అర్హత ఉన్నప్పటికీ యాబ్సెంట్ అయినటువంటి వాళ్ళు దాదాపుగా 1500 మెంబర్స్ వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక మిగతా 4500 అంటే 4500 వాళ్ళు వీళ్ళు వచ్చేసి 1:3లో ఉన్నారు, కానీ వీళ్ళకు గ్యారెంటీ లేదు. అంటే 1:3లో ఉన్నప్పటికీ కూడా ర్యాంక్ అనేది చాలా ఎక్కువగా ఉండడము, వాళ్ళ ముందు చాలామంది ఉండడం వల్ల నాకు ఖచ్చితంగా ఇక రాదు, అటెండ్ అయినా వేస్ట్ అన్నటువంటి ఒపీనియన్కి వచ్చినటువంటి వాళ్ళుగా తెలుస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు ఒక డిస్టిక్లో ఒక కమ్యూనిటీలో 10 వేకెన్సీస్ ఉన్నాయి, 10 వేకెన్సీస్, కానీ అతను 25వ ప్లేస్లో ఉన్నాడు. అంటే అతని ముందు ఇంకొక 24 మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ 10 మందిలో 10 మందికి 10 మంది యాబ్సెంట్ అయినా కూడా 10 మందికి 10 మంది యాబ్సెంట్ అయినా కూడా నెక్స్ట్ 10 మందికి జాబ్స్ వస్తాయి. కానీ ఈ 25వ ప్లేస్ వరకు జాబ్ రాదు. కాబట్టి ఏం జరిగినా ఇక నాకు జాబ్ రాదు, అటెండ్ అయినా వేస్ట్ అని చెప్పేసి కొంతమంది ఆ ఒపీనియన్కి రావడం వల్ల ఒక 4500 నుంచి 5000 మంది వరకు ఈ విధంగా యాబ్సెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇందులో 2 రకాలు ఉన్నారు. ఖచ్చితంగా జాబ్ వస్తుంది కానీ వేరే ఉద్యోగాలు వచ్చినాయి ఆల్రెడీ, ఎందుకు అనవసరంగా అటెండ్ కావడము అనుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వచ్చేసి ఒక 25% ఉన్నారు ఇందులో, ఈ 66,000 మెంబర్స్లో. ఇంకొక 75% వచ్చేసి ఉద్యోగం రాదు, అనవసరంగా అటెండ్ అవ్వడం వేస్ట్ అని చెప్పేసి అనుకున్నటువంటి ఒపీనియన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఉంది. కాబట్టి మొత్తంగా ఈ 1500 మంది, ఈ 1500 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అప్రాక్సిమేట్లీ, నాట్ ఎగ్జాక్ట్ నెంబర్, వీళ్ళు చాలా హెల్ప్ చేయబోతున్నారు. వాళ్ళు ఎవరు ఎక్కడున్నారు అనేది ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మనకు తెలియవు. కొంతమంది డీటెయిల్స్ నాకు తెలుసు కానీ చెప్పాల్సిన అవసరం లేదు. సో వీళ్ళు చాలా మేలు చేస్తున్నటువంటి అభ్యర్థులుగా మనం చెప్పొచ్చు. అయితే ఇంకో 2000 మంది, ఇక్కడ 6000 మందిలో 1500 మంది ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉండి అటెండ్ కాలేదు. ఇంకొక 2000 మంది, అంటే ఈ 6000 మంది కాకుండా అటెండ్ అయినటువంటి వాళ్ళలో ఈ 18,000 మందిలో ఇంకొక 2000 మంది వరకు, దాదాపుగా 2000 మెంబర్స్ ఏం చేశారంటే వీళ్ళకు కూడా ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, 1:1లో ఉంటారు, అలాంటి ర్యాంక్ ఉంది, అలాంటి వేకెన్సీస్ ఉన్నాయి, వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళు ఏం చేశారంటే అటెండ్ అయ్యారు, కానీ వెరీ లిమిటెడ్ ఆప్షన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కాదు, దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా 500, 600, 700, 800, 900 అన్ని రకాల ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నవి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీని బట్టి కొన్ని వందల ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు, అంటే ఇతర ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, గతంలో ఉద్యోగాలు సాధించిన వాళ్ళు, లేదంటే రీసెంట్ ఇయర్స్లో ఉద్యోగాలు సాధించిన వాళ్ళు కావడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే సెలెక్టివ్ డిపార్ట్మెంట్స్ మాత్రమే ఇచ్చుకున్నారు. 1 లేదా 2 లేదా 3 డిపార్ట్మెంట్స్, లేదంటే ఒక 10 ఆప్షన్స్, 20 ఆప్షన్స్, 30 ఆప్షన్స్, ఈ విధంగా వీళ్ళకు కొన్ని వందల ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు అనుకున్నటువంటి జాబ్ వస్తే వెళ్తా, లేదంటే వెళ్ళను అన్నప్పుడు అనవసరంగా ఇతర ఆప్షన్స్ ఇచ్చి ఉద్యోగాన్ని తెచ్చుకొని ఇతరుల అవకాశాన్ని పోగొట్టడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళకు కావాల్సిన డిపార్ట్మెంట్ వస్తే ఓకే, రాకపోతే లైట్ అని చెప్పేసి అలా ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ విధంగా నేను చేసినటువంటి ఒక ఎంక్వైరీలో 2000 మంది వరకు, 2000 మెంబర్స్ వరకు 200 లోపు ఆప్షన్స్, అంటే వీళ్ళకు 700, 800 ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా వెబ్ ఆప్షన్స్ వీళ్ళు అవన్నీ ఇవ్వలే. నాట్ విల్లింగ్ అని చెప్పేసి నాట్ విల్లింగ్ చూపించారు. కేవలము 200 లోపల, అందులో కూడా చాలామంది 100 లోపలనే, అంటే ఒక 50 ఆప్షన్స్, 60 ఆప్షన్స్ ఇచ్చారు. నాకు తెలిసిన ఒక పర్సన్ అయితే కేవలం 8 ఆప్షన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. తన ర్యాంక్ వచ్చేసి 500 లోపల ఉంది. నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు కేవలము 8 ఆప్షన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. 8 ఆప్షన్స్. ఆ 8 ఆప్షన్స్లో ఉద్యోగం వస్తే ఓకే, లేదంటే నో ప్రాబ్లం, ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగం చేసుకుంటా అని చెప్పేసి ఈ విధంగా కూడా చాలామంది ప్రొసీడ్ అయ్యిండ్రు. అందుకే మనకి ఇక్కడ 6000 మంది యాబ్సెంట్ అయితే అందులో దాదాపుగా 1500 మంది జాబ్ వచ్చే అవకాశం ఉన్న వదులుకుంటే, ఇక్కడ ఇంకొక 2000 మంది, ఈ 2000 మంది నచ్చిన ఉద్యోగము, అంటే కావాల్సిన డిపార్ట్మెంటు, కావాల్సిన డిస్టిక్లో వస్తేనే చేస్తా, లేదంటే అవసరం లేదని చెప్పేసి వెరీ లిమిటెడ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇందులో సగం మందికి రావు ఉద్యోగాలు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్ తగులుతుంది, లేదంటే మిస్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వరు, అంటే వేరే ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు వెబ్ ఆప్షన్లో నాన్ విల్లింగ్ చూపించారు కాబట్టి ఉద్యోగం ఇవ్వరు. కాబట్టి వాళ్ళకు నచ్చిన ఉద్యోగం వస్తేనే పోతారు. కాబట్టి ఇందులో సగం మంది, అంటే ఒక 1000 మంది వరకు మళ్ళీ
ఎలిమినేట్ అవుతారు. యాక్చువల్గా వీళ్ళందరూ ఏదో ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నవాళ్ళే, కానీ వీళ్ళు పార్షల్గా అంటే వీళ్ళు కంప్లీట్గా ఈ 1500 మంది కంప్లీట్గా సాక్రిఫైస్ చేస్తే, వీళ్ళు కంప్లీట్గా ఉద్యోగాన్ని సాక్రిఫైస్ చేస్తే వీళ్ళు పార్షల్గా వాళ్ళ ఉద్యోగాన్ని సాక్రిఫై చేస్తున్నటువంటి అభ్యర్థులు. ఈ విధంగా ఇక్కడ ఒక 1500, ఇక్కడ 1000 మొత్తం కలిపితే దాదాపుగా 2500 మంది ఇక్కడ ఉద్యోగాన్ని త్యాగం చేస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అదొక మంచి పరిణామము. అయితే మొత్తంగా ఓవరాల్గా తీసుకుంటే 1500 నుంచి 2000 వరకు నా అంచనా ప్రకారము 1500 నుంచి 2000 మెంబర్స్కి ఇది లాభం జరగబోతుంది. అంటే ఈ విధమైనటువంటి ప్రక్రియ వల్ల, ఈ విధమైనటువంటి ఒక అవేర్నెస్ వల్ల, వీళ్ళు చేసినటువంటి ఒక సాక్రిఫైస్ వల్ల 1500 నుంచి 2000 వరకు కొన్ని సందర్భాల్లో ఇంకొంత ఎక్కువ కూడా ఉండొచ్చు బార్డర్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ సెలెక్ట్ కాబోతున్నారు. ఇది ఎవరైతే మీరు మిస్ అవుతుంది, నేను హాఫ్ మార్క్తోనే మిస్ అవుతున్నా, లేదంటే కొంతమందికి అయితే జస్ట్ 0.10 అంటే 0.10, 0.20 మార్జిన్తో కూడా ఉద్యోగాలు పోతున్నటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్యాండిడేట్స్ అందరూ కూడా మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి అనుకోండి, దాదాపుగా మీరు బయటపడతారు. ఇది వచ్చేసి ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి సినారియో. అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎప్పుడు ఫలితాలు వస్తాయన్న దానికి చూసినట్లయితే తుది ఫలితాల వెల్లడి, ఫైనల్ రిజల్ట్స్ అంటే అఫీషియల్గా మనకు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అని చెప్పేసి అంటాము, ఫైనల్ రిజల్ట్స్ అని చెప్పేసి అంటాము, 1:1 సెలక్షన్ లిస్ట్ అంటాము. ఇలా రకరకాల పేర్లతో పిలిచినప్పటికీ ఇవి ఫైనల్ రిజల్ట్స్. అంటే దీనితో పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క బాధ్యత, అంటే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఆ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రకరకాల డిపార్ట్మెంట్స్కి వాళ్ళు పంపించడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి అక్టోబర్ మధ్యలో కానీ చివరిలో కానీ రావడానికి అవకాశం ఉంది. అంటే నేను ఈ వీడియో చేస్తున్నప్పటికి నుంచి, ఈ సమయం నుంచి 45 డేస్లో రావచ్చు. నా అంచనా ప్రకారం ఒక 45 డేస్లో ఫైనల్ రిజల్ట్స్ రావచ్చు. లేదంటే 2 మంత్స్లో అంటే 45 నుంచి 60 డేస్లో, అంటే అక్టోబర్ చివరి నాటికి, అక్టోబర్ ఎండింగ్ నాటికి ఖచ్చితంగా గ్రూప్ 4 తుది ఫలితాలు విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ అక్టోబర్ చివరికి ఫలితాలు వచ్చినప్పటికీ కూడా మనం వెంటనే జాబ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉండదు. నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఉంది. అది చూసినట్లయితే అంటే అది చూసే ముందు ఇంకొక 2 విషయాలు మనం మాట్లాడదాము. నాకు వచ్చినటువంటి రిక్వెస్ట్లు ఏంటంటే, ఈ ఫైనల్ రిజల్ట్స్ వచ్చే కంటే ముందే రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఒకటి ఉంటుంది కదా, రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఒకటి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అడిగినారు. సో దీనిపైన మీరు కూడా మాట్లాడండి, అవేర్నెస్ కల్పించండి అన్నారు. సో ఇక్కడ రీలింక్విష్మెంట్ ఆప్షన్ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవ్వాలి అని అంటే, పబ్లిక్ సర్వీస్ కమిషను దాని యొక్క ప్రాధాన్యత అంటే దాని అవసరం ఉంది అని గమనించాలి, అవసరం ఉందని వాళ్ళు భావించాలి. కాబట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మీరు కనుక ఒక రిప్రజెంటేషన్స్ రూపంలో కావచ్చు, ఇతర మార్గాల ద్వారా కావచ్చు, ఈ రీలింక్విష్మెంట్ ఫర్ గ్రూప్ 4కి ఉన్న డిమాండ్, దానికి ఉన్నటువంటి అవసరాన్ని మీరు తెలియజేయగలిగితే వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఇస్తే దీనివల్ల లాభం ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో అంటే కొంతమంది ఫైనల్ రిజల్ట్స్ అంటే వాళ్ళు రాసిన ఇతర పరీక్షలకు సంబంధించి ఫైనల్ రిజల్ట్స్ రాకపోవడం వల్ల, తుది ఫలితాలు రాకపోవడం వల్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అటెండ్ అయ్యిండ్రు. కాబట్టి అలాంటి వాళ్ళు రీలింక్విష్మెంట్ ఆప్షన్ ద్వారా వదులుకునే అవకాశం కూడా ఉంటుంది. సో దాన్ని మీరు ప్రయత్నం చేస్తే, అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ దృష్టికి మీరు తీసుకువెళ్ళగలిగి వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే అది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వేగంగా ఫలితాల వెల్లడి కోసం ప్రయత్నం. అంటే ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్ 1:1 రిజల్ట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఫాస్ట్గా రావడం కోసము ఏదైనా క్యాంపెయిన్ లాంటిది చేయడము, ప్రయత్నాలు చేయడం అనేది చేద్దామని చెప్పేసి మీరు కూడా సపోర్ట్ చేయండి అని చెప్పేసి కొంతమంది అడిగారు. అయితే ఇక్కడ నేనేమంటానంటే, సర్టిఫికేట్ వెరిఫికేషను రీసెంట్గా అంటే 31 ఆగస్టు రోజున అయిపోయింది. తర్వాత ఈ 24,000 మందికి సంబంధించినటువంటి డేటా, వాళ్ళు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ 1, 2 కాదు, 100 వెబ్ ఆప్షన్స్, ఒక పెద్ద ప్రక్రియ, ఒక లెంతియెస్ట్ ప్రాసెస్ ఉంది. కాబట్టి మినిమం టైం, ఆ ప్రాసెస్కి మినిమం టైం అనేది పడుతుంది. ఆ మినిమం టైం అనేది 1 మంత్ అబోనే ఉండే అవకాశం ఉంది. 1 మంత్ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అనేక రకాల వర్క్స్, అంటే ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి కావచ్చు, గ్రూప్ 3కి సంబంధించి కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించి కావచ్చు, ఇతర ఇప్పటికీ కంప్లీట్ అయిన ఎగ్జామ్స్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కావచ్చు, అదేవిధంగా ఫైనల్ రిజల్ట్స్, జనరల్ ర్యాంకింగ్ లిస్టు, ఇలా మల్టిపుల్ వర్క్స్లో ఉంది. కాబట్టి వెంటనే, అంటే మనం కోరిన వెంటనే వారంలోనో లేదంటే 10 రోజుల్లోనో ఫలితాలు వెల్లడించడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. సో మినిమం టైం అనేది అక్కడ కన్జ్యూమ్ అవుతుంది. ఆ మినిమం టైం అనేది వాళ్ళు తీసుకుంటారు, మనం కూడా ఇవ్వాల్సిందే, మనం ఓపిక పట్టాల్సిందే. అయితే ఆ మినిమం టైం అంటే అట్లీస్ట్ 40-45 డేస్ అయినా కూడా ఫలితాలు రాకపోతే, అంటే అప్పటికి కూడా ఒక 45 డేస్ అయినా, అక్టోబర్, మిడిల్ ఆఫ్ ది అక్టోబర్, అంటే ఒక ఎగ్జాంపుల్గా దసరా, దీపావళి ఉంది కదా, ఆ టైం నాటికి కూడా ఫలితాలు రాకపోతే అప్పుడు ప్రయత్నం చేయొచ్చు. సో అందుకని చెప్పేసి కొంత ఓపిక పట్టండి.
వేగంగా ఫలితాల వెల్లడి కోసము ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు, లేట్ అయితే అప్పుడు ఆలోచన చేయొచ్చు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఒకవేళ మీరు ప్రయత్నాలు చేసుకుంటే చేసుకోవచ్చు, ఎవరిని నేను అగెనెస్ట్గా మాట్లాడట్లేదు, బట్ నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారము ఈ మాట చెప్తున్నా. ఓకే, సో ఇది వచ్చేసి తుది ఫలితాలు అక్టోబర్ ఎండింగ్ వరకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి నాకున్నటువంటి ఒక అనఫీషియల్ సోర్స్ ప్రకారము, అనఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము డిసెంబర్ 9 నాటికి, డిసెంబర్ 9, 2024 నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనే కంటే సెలక్షన్ లిస్ట్కి సంబంధించినటువంటి ఒక ప్రొసీడింగ్స్ అనుకోవచ్చు. నాకు తెలిసినటువంటి అంటే నాకు అందినటువంటి ఒక అనఫీషియల్ సోర్స్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు అంటే ఏడబ్ల్యూలు కావచ్చు, అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కావచ్చు, గ్రూప్ 4కి సంబంధించి కావచ్చు, రకరకాల రిక్రూట్మెంట్స్ 30,000కు పైగా తుది దశలలో 30,000+ ఉద్యోగ నియామకాలు ఏవైతే ఫైనల్ స్టేజ్లో ఉన్నాయో అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కాకుండా మిగతావి. సో ఇవన్నీ కూడా ఒకటేసారి మళ్ళీ ఒక భారీ ఎత్తున ఒక బహిరంగంగా ఒక పెద్ద మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటే సెలక్షన్ అయినట్లుగా ఒక ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కొంతమంది నుంచి కొంత సోర్స్ అనేది నాకు అందింది. సో ఈ విధంగా చూసినట్లయితే డిసెంబర్ 9, 2024 లోపల అపాయింట్మెంట్ ఆర్డర్స్ లాంటివి వస్తాయి. లాంటివి అని ఎందుకంటున్నాను అంటే ఆ రోజు ఇచ్చేటువంటి ఆర్డర్ని తీసుకెళ్ళి మీరు డైరెక్ట్గా జాబ్లో జాయిన్ అవ్వలేరు. అందులో ఏముంటుంది, మీరు ఏ ఎగ్జామ్ రాసిండ్రు, దాని ద్వారా ఏ జిల్లాకు ఏ డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అయ్యిండ్రు అనే దాని వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది. కానీ మీరు ఆ డిపార్ట్మెంట్లో ఆయా జిల్లాలలో ఎక్కడ పోస్టింగ్ వచ్చింది, ఏ ఆఫీస్లో వచ్చింది అనేది మాత్రం అందులో ఉండదు. ఓకే, సో అదైతే ఈ విధమైనటువంటి ఒక ప్రాసెస్ అయితే అంటే నెక్స్ట్ ఒక లిస్ట్ అయితే రాబోతుంది. అంటే ఒక ఆర్డర్స్ అయితే మీరు తీసుకోబోతున్నారు అనేది నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. కాకపోతే 100% జరుగుతుందా ఇదే అంటే జరగవచ్చు, ఏవైనా చేంజెస్ కూడా కావచ్చు. ఇది వచ్చేసి డిసెంబర్ 9 నాటికి. తర్వాత మనకు ఒకవేళ ఈ ప్రాసెస్ జరిగినా లేదంటే ఇది వచ్చేసి స్కిప్ చేసి ఇది జరగకుండా డైరెక్ట్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి డైరెక్ట్గా డిపార్ట్మెంట్స్ నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేసినా కూడా అప్పుడు ఏమవుతుందంటే ఆయా డిపార్ట్మెంట్స్ అంటే మనకు ఇచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్లో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకు వచ్చిన లిస్ట్ ఉంటుంది కదా. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే దాంట్లో మళ్ళీ సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో CCLA కింద వచ్చినటువంటి వాళ్ళు ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలలో మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషను, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్స్ అయితే ఏ డివిజన్లో ఆ డివిజన్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషను. ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్స్లో మళ్ళీ ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఖచ్చితంగా చేస్తారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసింది కదా సార్ అంటే చేసింది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసింది. అయినా కూడా డిపార్ట్మెంట్స్ వాళ్ళు జాయినింగ్ ఆర్డర్ ఇవ్వాలంటే, నీకు పోస్టింగ్ ఇవ్వాలంటే మళ్ళీ ఒకసారి నీ సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి వెరిఫికేషన్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వెరిఫికేషన్ వచ్చేసి నా అంచనా ప్రకారము ఎండ్ ఆఫ్ ది జనవరి చివరిలో అంటే చివరి నాటికి 2025 జనవరి చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. డిసెంబర్లో లేదా జనవరిలో జరగవచ్చు, డిపార్ట్మెంట్ను బట్టి. ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి సెలక్షన్ లిస్ట్ రాగానే ఇమ్మీడియట్గా కండక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 15 నాటికి ఒక డిపార్ట్మెంట్కి సెలక్షన్ లిస్ట్ వెళ్ళింది అనుకుందాం. వెళ్ళినప్పుడు వాళ్ళు డిసెంబర్ 15కు వాళ్ళకి రాగానే 16 రోజే పిలిచేసి కండక్ట్ చేసి 17-18 రోజునే పోస్టింగ్ ఇస్తారా అంటే ఇవ్వకపోవచ్చు. కానీ ఒక వారం 10 రోజుల్లో ఆ ప్రక్రియ కంప్లీట్ చేయొచ్చు కొన్ని డిపార్ట్మెంట్స్ ఏం చేయొచ్చు అంటే నిదానంగా అంటే అవి కొంత అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రయారిటీ, వాళ్ళకు ఉన్నటువంటి వర్క్ ప్రెషరు, రకరకాల కారణాల వల్ల ఒక నెల, 2 నెలలు, 3 నెలలు కూడా అది పెండింగ్లో పెట్టవచ్చు. ఈ విధంగా అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అందరూ అంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు జాయిన్ అయిపోయినరు, మేము ఇంకా జాయిన్ అవ్వలేదు అన్నట్టు ఇలాంటి రీజన్స్ ఉంటాయి. కాబట్టి సో ఇది వచ్చేసి జనవరి చివరి నాటికి పూర్తి అవ్వచ్చు అని చెప్పేసి నాకు అంచనాలు ఉన్నాయి, నాకు ఉన్నటువంటి అనుభవం ప్రకారం చెప్తున్న అంచనాలు. నెక్స్ట్ వచ్చేసి పోస్టింగ్ ఆర్డర్. ఇది కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత అంటే అన్ని కరెక్ట్ ఉన్నాయని నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా సూర్యాపేట అనే ఒక జిల్లా ఉంది. సూర్యాపేట అనే జిల్లాకి 100 మంది ఉద్యోగులు వచ్చారు అనుకుందాం ఒక డిపార్ట్మెంట్లో, 100 మంది. ఓకే, సో ఆ 100 మంది ఉద్యోగులను ఆ డిపార్ట్మెంట్లో ఏ ఆఫీస్కి పంపించాలి అంటే సూర్యాపేట టౌన్లోనే ఇవ్వాలనా, లేదంటే ఏ మండల్లో ఇవ్వాలి, లేదంటే ఏ ఆఫీస్లో ఇవ్వాలి అని చెప్పేసి డిసిజన్స్ తీసుకొని అప్పుడు వాళ్ళకు జాయినింగ్ ఆర్డర్ కోసము అంటే పోస్టింగ్ ఆర్డర్ అంటాం దాన్ని మనము. పోస్టింగ్ ఆర్డర్ అనే ఒక ప్రొసీడింగ్ అని చెప్పేసి అంటాం, దాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత అవి తీసుకొని వెళ్ళి ఏ ఆఫీస్లో ఉద్యోగం వస్తే ఆ ఆఫీస్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారికి సమర్పించి జాయిన్ అయ్యి అప్పటి నుంచి మనం ఉద్యోగిగా అంటే అక్కడ నుంచి ఉద్యోగాన్ని నిర్వర్తించడం అయితే జరుగుతుంది. సో దాన్ని మనం జాయినింగ్ అని చెప్పేసి అంటాము. ఈ జాయినింగ్ ఆర్డర్స్ వచ్చేసి ఉద్యోగంలో మీరు చేరడానికి మార్చ్ చివరి వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు. అంటే ఇదంతా వేగంగా జరిగితేనే సార్ అంత లేటా ఇంకా 6 months అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఫాస్టెస్ట్ వన్.
అంటే వేగంగా జరిగితేనే ఇంత టైము, ఇంకా డిలే జరిగి ఏవైనా ఇతర ఇష్యూస్ వచ్చి ఇంకా స్లోగా జరిగితే ఇంకొక 6 నెలల్లో కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. నేను కోరుకోవట్లేదు అట్లా, వీలైనంత తొందరగా ఇంకా కావాలంటే 3 నుంచి 4 నెలల్లోనే మీరు ఉద్యోగంలో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. జనవరి 1, 2025 నుంచే మీరు ఉద్యోగంలో ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ నాకున్నటువంటి అనుభవం ప్రకారము మార్చ్ నాటికి, అంటే మార్చ్ స్టార్టింగ్లో కావచ్చు, మార్చ్ చివరిలో కావచ్చు, ఏప్రిల్ నుంచి మీరు ఉద్యోగంలో చేరే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ ఉన్నటువంటి ప్రాసెస్. ఇదంతా ఎందుకు చెప్పినంటే నెక్స్ట్ ఉన్నటువంటి ప్రిపరేషన్, అంటే నెక్స్ట్ ఉన్నటువంటి ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. కొంతమంది గ్రూప్ 4 వస్తుంది, ఓకే అది పక్కన పెట్టేసేయండి. గ్రూప్ 4లో 1:1 సెలక్షన్ లిస్ట్లో ఉండే అంత మంచి ర్యాంక్ ఉంది. కానీ మధ్యలో గ్రూప్ 1 మెయిన్స్ కొంతమందికి ఉంది, కొంతమందికి గ్రూప్ 2 సీరియస్గా చదువుతున్నారు, కొంతమంది గ్రూప్ 3ని సీరియస్గా చదువుతున్నారు. ఆ మధ్యలో మళ్ళీ ఈ ఆర్డర్ వచ్చేసి, జాయినింగ్ ఆర్డర్ వచ్చేసి ఉద్యోగానికి రా అని చెప్పేసి స్టార్టింగ్లో లీవ్స్ కూడా ఇవ్వరు. కాబట్టి అక్కడ తీసుకెళ్ళిపోతే మళ్ళీ ప్రిపరేషన్ దెబ్బతింటుందేమో అని చెప్పేసి కూడా కొంతమంది అడిగినారు. కాబట్టి మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. నాకున్నటువంటి అంచనా అనుభవం ప్రకారము డిసెంబర్ చివరి నాటికి కూడా మీరు ఉద్యోగంలో జాయిన్ అవ్వరు. 2025లోనే మీరు ఉద్యోగానికి వెళ్తారు, గ్రూప్ 4 ఉద్యోగానికి. ఇది ఫిక్స్ అయిపోండి, ఓకే. సో ఇదైతే ఖచ్చితంగా క్లారిటీగా చెప్పగలుగుతా. 2024లో మీరు ఉద్యోగం చెయ్యరు, గ్రూప్ 4 ఉద్యోగము 2025లోనే చేస్తారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్స్ని మీరు ఇదే ప్రిపరేషన్, ఇదే టెంపో, ఇదే కాన్సన్ట్రేషన్, ఇదే కాన్ఫిడెన్స్తోనే కంటిన్యూ చేయండి, ఓకే. సో ఇది వచ్చేసి మొత్తం గ్రూప్ 4 ఉన్నటువంటి నెక్స్ట్ ప్రాసెస్ అండ్ పాసిబిలిటీస్. అయితే మీరు బార్డర్లో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం గుర్తుపెట్టుకోండి. సో 1500 నుంచి 2000 మందికి ఎక్స్ట్రా ఉద్యోగాలు, అంటే బార్డర్లో ఉన్నా కూడా ఉద్యోగాలు రాబోతున్నాయి. సో థ్యాంక్స్ టు ది క్యాండిడేట్స్ హూ సాక్రిఫైజ్డ్ దేర్ జాబ్స్. అంటే ఎవరైతే మంచి ర్యాంక్స్ సాధించి కూడా ఒక మంచి అంటే ఏమంటారు, ఒక హెల్పింగ్ నేచర్తోన, ఒక మంచి హృదయంతోన సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి అటెండ్ కాకుండా ఉండడము, లేదా వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుండా ఉండడము, లేదా లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ కేవలము కొన్ని డిపార్ట్మెంట్స్ అవసరం ఉన్నాయి మాత్రమే ఇచ్చి మిగతా వదిలేసి పాక్షికంగా సహాయం చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా అభ్యర్థుల తరపున, బార్డర్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ తరపున, మన బౌన్స్ బ్యాక్ ఛానల్ తరపున కూడా మెనీ థ్యాంక్స్ చెప్తున్నా, ఓకే. సో ఇలాంటి కోఆపరేషన్ నెక్స్ట్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్లో కూడా జరగాలని చెప్పి ఆశిస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు గ్రూప్ 4 సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఓకే. నెక్స్ట్ ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోస్ ద్వారా కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తా. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.